सद्गुरु महाराज की। विमलानंद स्वामी दंतलूर जगन्नाथराज सद्गुरु स्वामी वारी की। निर्मलात्मातीत शंकर रामराय सद्गुरु स्वामी वारी की। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। संसार सागर समुद्धरणैक मंत्रम ब्रह्मादिदेवत मुनि पूजित सिद्धि मंत्रम दारिद्र्य दुख भवरोग विनाश मंत्रम वंदे महाभयहरम श्री गुरुराज मंत्रम। ऊर्ध्वाम्नाय गुरुं पदं त्रिभुवनोकाराच्य सिंहासनं सिद्धा अद्वैत स्फुरदग्निमेकममलं पूर्णप्रभाशोभितं शान्तं श्री गुरुपङ्कजं भज मन चैतन्य चन्द्रोदयम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरो पूर्णानंद गुरोर्शिष्यं निर्मलानंद सुबोधकं विमलाम्बनागमाम्ब समेत निर्मलानंद भैरव स्वामी देशिकेन्द्र सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभां कृष्ण सान्दीप मध्यमा ओंकार पीठ पर्यंतम् वंदे गुरु परम। जय बोलो सद्गुरु महाराज की। మరి దయచేసి నేను కూర్చుని ఒక రెండు విషయాలు, ఎందుకంటే చాలామంది అందరూ గురువులే ఉన్నారు ఇక్కడ. గురువు విషయాలు మాట్లాడుకోవడం, ఒకరినొకరు మామూలుగా ఈ సంభాషణ చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. అంచేత నేను మరి ఒక్క 10 నిమిషాలు కూర్చుని, అన్యదా మీరు ఎవరు కూడా భావించొద్దు, కూర్చుని నేను మామూలు 2 విషయాలు మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరి చేత కూడా ఈ విషయాల్ని మాట్లాడిద్దారు. ఇప్పుడు సమయం దగ్గరగా 2 కావస్తుంది. మనకి 2:30 గంటలు, 4:30 వరకు కూడా మనకి చక్కగా కూర్చుని వాళ్ళు మాట్లాడుకోవచ్చు. అందరికీ అవకాశం కల్పిద్దారని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈ ప్రాంతం ఇక్కడ ఈ ప్రాంతం ఒకప్పుడు బీడు భూములు, ఏమి కొబ్బరి చెట్టు కానీ వరి పంటలు కానీ ఏమీ లేనటువంటి పక్కా బీడు భూములు ఇవన్నీ కూడా ఒకప్పుడు. ఇక్కడికి మంత్రి తిమ్మరాజు గారు అని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఆయనకి దగ్గరగా 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు ఇక్కడ ఆయనకి ఉన్నట్లుగా నాకు తెలుసు. ఇక్కడికి ఆయన పాదం పెట్టాడు
అడుగు పెట్టాడు. ఈ ప్రాంతం అంతా కూడా మామూలుగా మళ్ళీ దీన్ని బాగు చేయాలి కదా అని చెప్పి తనతో పాటుగా ఇతరత్ర కూడా తను ఎప్పుడైతే బాగుపడ్డాడో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడతారు. ఆ ఉద్దేశం చేత ఆయన మరి ఏ సంవత్సరం నాకు గుర్తులేదు, ఎక్కడికి ఈ ప్రాంతానికి వచ్చారు ఆయన. అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం వారి కుటుంబం నెల్లూరు ఆనం నారాయణ రెడ్డి గారి యొక్క కుటుంబంలో ఆనం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఏసీ సుబ్బారెడ్డి గారు ఇక్కడికి తాగునీరు సాగునీరు రెండింటిని కూడా తీసుకొచ్చారు ఈ ప్రాంతాన్ని ఆయన ఆధ్వర్యంలో. అట్లాగా ఈ ఇరువురి యొక్క కలయిక వల్ల ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా వరి పండించడం ఒక ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఆయన ఎంటీ రాజు గారు గుడ్డోడుతున్న దగ్గర నుంచి ఆయన కట్టినటువంటి బిల్డింగ్, ఆ బిల్డింగ్ వరకు కూడా మట్టి రోడ్డు ముందు మామూలుగా పురమాయించుకున్నారు. ఆ మట్టి రోడ్డు ఏమో కంకర్ రోడ్డు అయింది, కంకర్ రోడ్డు ఏమో తారు రోడ్డు అయింది. ఎక్కడి వరకు ఉన్నట్లయితే మళ్ళీ ఆ ప్రాంతం కూడా మామూలుగా ఆ పొలాలు కూడా బాగుపడాలని అంటే గాడిమగ వరకు కూడా తారు రోడ్డుని తీసుకొచ్చి చక్కగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటటువంటి మహాత్ముల్లో ఇద్దరు, ఒకరు మంత్రి తిమ్మరాజు గారు, ఎంటీ రాజు గారు అనేవారు ఆయన. అట్లాగే ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి ఆనం ఏసీ సుబ్బారెడ్డి గారు. ఈ ఇరువురు వల్ల ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పొందింది. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా మనకి కొబ్బరి చెట్లు, ఎక్కడ చూస్తున్నా మనకి చక్కగా అంటే ఈ మధ్యనే అంటే మామూలుగా వరి పండించేవారు ఈ ప్రాంతం అంతా కూడా. ఆ తర్వాత వరి వల్ల దానివల్ల పెద్దగా ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా లేవని చెప్పేసి ఇప్పుడు రొయ్యల పెంపకం పెట్టి మామూలు ఆక్వాకల్చర్ని ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేశారు. అట్లాగే గాడిమగ దగ్గర ఉన్నటువంటి ఎంటీ రాజు గారి యొక్క పొలాల్లో జపాన్ నుంచి తీసుకొచ్చారు. జపాన్ నుంచి వచ్చి మామూలు ఇక్కడ కల్చర్ కూడా చేశారు. ఈ విధంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందడానికి కారకులైనటువంటి వాళ్ళని ఒకసారి మనం స్మరించుకుంటూ తదుపరి ఇక్కడ మరి ఏ కారణం చేత అయితే మామూలుగా ఆకుల సత్యనారాయణ గారు ఇక్కడ అడుగు పెట్టారో మరి ఆయనకి ఏమైనా ఇక్కడ పొలాలు ఉన్నాయో లేదో నాకు పూర్తిగా తెలియదు. కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్వామి సర్వాత్మాతీత ఆకుల సత్యనారాయణ గారు, సమరస నిర్మలాత్మాతీత అంటే శంకర రామారావు గారి యొక్క శిష్యుడు, అధ్యక్షానామం. ఇది ఈ వంశపారంపర్యంలో మనం చూసినట్లయితే విమలానంద స్వామి దంతులు జగన్నాథం గారి యొక్క వంశపారంపర్యంగా వచ్చినటువంటిది. ఇందులో ఇక్కడ బాగా పేరు పొందినటువంటి వాళ్ళు చెన్నై విలక్షణ స్వామి, శంకర రామారావు గారు వారి శిష్యులు. ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ కాస్త కొంచెం పేరు బయటికి వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు. ఆ ఇద్దరు ఇప్పుడు శంకర రామారావు గారి యొక్క శాఖ రామారావు గారి యొక్క శిష్యులు అయినటువంటి విమలానంద ఆకుల చింతన్న గారు, ఆ చింతన్న గారి యొక్క గారు వారి యొక్క దంపతులచే ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఈ గురు పూజ కార్యక్రమం ఎన్నోదండి ఇది 12వ వార్షికారాధన కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష భక్త జనానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేయబడినటువంటి వేదాంత వైజ్ఞానిక మహాసభ ఈ సభ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఆనంద స్వామి వేగాయమ్మపేట
వీరన్న గారి యొక్క శిష్యులైనటువంటి కుమారులైనటువంటి దయానంద జగపతిరావు వారికి, అట్లాగే శ్రీ అచల ఋషి నిర్మలాశ్రమ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నిర్మలానంద భైరవ స్వాములు వారి యొక్క రెండవ కుమారుడు పూర్ణానంద సంఘోద్ధారక బొడ్డు సత్యనారాయణ గారికి, అట్లాగే కాజులూరు పీఠాధిపతి అయినటువంటి నిర్మలాంబ మీ పూర్ణాంబ అయ్యల సత్యోతమ్మ గారికి, రామయ్యమ్మ గారు అంటే మరి రామయ్యమ్మ గారు ఉంటారు, ఆ పేరు కూడా పలుకుతాను, ఎందుకంటే పలకడం అనేది మన ధర్మం కాబట్టి ఆవిడుండి ఈ కార్యక్రమం దగ్గర గారికి, కళ్యాణ భాస్కర్ రావు గారికి, తర్వాత శ్రీధర నిర్మలాశ్రమ వ్యవస్థాపకులు కొప్పనాథి గంగరాజు గారి యొక్క శిష్యులు నిత్యానంద బాలకృష్ణ గారికి, సాగి రామచంద్రరావు గారికి, దీక్షనామం ఏంటండి, సమరస నిర్మలానంద సాగి రామచంద్రరావు గారికి, పక్కన ఉన్నటువంటి లోకేష్ అత్యంత విలక్షణ, సరేలే మామూలుగా అదంతా పలకాలంటే ఇప్పుడు చైనాలో అలాగే అదే చెప్తాను ఆ మాట కూడా చెప్తాను. అట్లాగే మన వెంకన్న గారికి, మన వెంకటేశ్వర స్వామికి, పెద్దలందరికీ కూడా ద్వాదశి వందనాలు తెలియజేస్తూ సభా ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి సత్యనారాయణ గారు చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞానికి అందరూ కూడా హాజరైనటువంటి పెద్దలందరికీ ద్వాదశి వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇది వేదాంత వైజ్ఞానిక మహాసభ అంచేత మనం ఏ ఉద్దేశంతో అయితే మామూలుగా ఈ కార్యక్రమాన్ని సత్యనారాయణ గారు నిర్వహిస్తున్నారో దాని యొక్క ధర్మాన్ని, దాని యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క లక్ష్యాన్ని మనం చెప్పుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి మహాసభ వేదాంత వైజ్ఞానిక మహాసభ. ఇవి సోదరులతో కలిసి నిర్వహిస్తున్నాను. అలాగే మీ సోదరులు ఉందని చెప్తానులే. అంటే సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మళ్ళా ఒక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా ఇప్పుడు శివరామ దీక్షిత అనేటువంటిది మనకి ఏం చెప్తుంది, ఈ గురువు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఏమి నేర్చుకుంటున్నారు, ఏమి తెలుసుకోవడానికి అని చెప్పేసి గురువు గారి దగ్గరికి వచ్చారు అని అంటే ఒక కాన్సెప్ట్ ఉంది దీనికి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే జాతస్య హి ధ్రువం మరణం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారేద్దే నత్వం శోచితుమర్హసి. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పినటువంటి విషయం. ఆయన చెప్పడమే కాకుండా మానడు, మరణించినటువంటి వాడు మళ్ళా పుట్టగా మానడు. జన్మించినటువంటి వాడికి మరణం ఉంది, మరణించినటువంటి వాడికి మళ్ళా జన్మము ఉంది. ఈ జనన మరణములతో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఈ జీవుడికి ఒక పరిష్కారం చెప్పడానికని జనన మరణములు లేనటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించి చెప్పినటువంటి సిద్ధాంతమే శ్రీ శివరామ దీక్షితుల వారి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత ఈ మూడింటిని కూడా ఖండిస్తూ మహాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహానుభావుడు శ్రీధర స్వాములు, శ్రీ శివరామ దీక్షితుల వారు. అక్కడ నుండి గురు పరంపర ఈ యొక్క సిద్ధాంతం భారతదేశం యొక్క నలుమూలలో కూడా వ్యాపించి అనేక మంది గురువులు ద్వారా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నటువంటి మహానుభావులందరికీ, గురువులందరికీ కూడా
ఒక్కసారి వారందరికీ కూడా ద్వాదశ వందనాలు తెలియజేస్తూ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. ద్వైతం అనగా రెండు. నేను ఉపోద్ఘాత 2 మాటలు చెప్పేసి తర్వాత నేను మాట్లాడుతాను. ద్వైతం అనగా రెండు. అంటే జీవుడు, ప్రపంచంలో ఉన్నటువంటి సిద్ధాంతాలని కూడా మనం చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే జీవుడు, ఈశ్వరుడు రెండు. జీవుడు అనేవాడు ఎవడు, ఈశ్వరుడు అనేవాడు ఎవడు అని పరిశీలన చేస్తే వాడేమో ఈశ్వరుడు. ఆ తెలియనటువంటి జీవుడు తెలిసినటువంటి ఈశ్వరుని ఆరాధించి, సర్వజ్ఞాని అయినటువంటి ఈశ్వరుని ఆరాధించి వారి ద్వారా, ఆయన ద్వారా వరాలు పొంది సుఖపడే పద్ధతిని జీవుడు అనుసరిస్తూ ఉంటాడు. ఇది జీవేశ్వరుల యొక్క సిద్ధాంతం. ఇట్లాగా ద్వైత మతం మామూలు ప్రతిపాదించింది. అంటే జీవుడు ఈశ్వరుని ఆరాధించడం, ఈశ్వరుని జీవుడికి వరాలు ఇవ్వడం, ఆ వరాల చేత జీవుడు సుఖపడడం. ఇకపోతే విశిష్టాద్వైతం అనేటువంటిది ఇంకొకటి ఉంది. అది మొట్టమొదటి చెప్పినటువంటిది ఏమో మధ్వాచార్యుల వారు. ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసినటువంటి వారు రామానుజాచార్యుల వారు. ఈశ్వరుడు, ప్రకృతి, ఈ మూడు కూడా నశించేటటువంటివి కావు, సజీవములు. అంటే ఎప్పుడూ ఉండేటటువంటివి. ఆయన ప్రతిపాదించినటువంటిది. ఆయన ఈ జగత్తు మిథ్యానంటే అంగీకరించేవాడు కాదు ఆయన. ఎందుకంటే ఇవన్నీ సజీవంగా ఉండేటువంటి వస్తువులు. జీవుడు కానీ, జీవుడు ఆరాధించేటువంటి శివుడు కానీ, ప్రకృతి కానీ, ఈ మూడు కూడా సజీవములు. అంటే ప్రళయకాలము యందు ఈ మూడు అతి సూక్ష్మాతి సూక్ష్మ రూపంలోనికి వెళ్ళిపోయి ప్రళయానంతరము మళ్ళా అతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ మూడు వస్తువులు, ఒకటి జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతిని మళ్ళా విజృంభించి మామూలుగా విశ్వస్వరూపాన్ని ధరించి మళ్ళీ మామూలుగా ప్రకృతి గాను, ఈశ్వరుడు గాను, మళ్ళీ జీవుడు గాను ఆవిర్భవిస్తూ ఉంటాయి అని చెప్పినట్టు ఆయన సిద్ధాంతం. క్లుప్తంగా చెప్తున్నాను. ఇకపోతే అద్వైత సిద్ధాంతం ఈయనేం చెప్పాడనంటే వారిద్దరి మాటలని కూడా మామూలుగా కొట్టిపడేసి జీవుడు వేరు కాదు, ఈశ్వరుడు వేరు కాదు, జీవేశ్వరుడు ఒక్కటే సుమా. తెలియకుంటే అజ్ఞానంలో ఉంటే జీవుడు అవుతున్నాడు, జ్ఞానస్వరూపుడైనట్లయితే ఈశ్వరుడు అవుతున్నాడు. అంచేత ఈ జీవుడే ఈశ్వర స్వరూపం. కానీ ఈ జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు కాదు అని చెప్పేసి ఒక్కడిగా చేసి ప్రపంచానికి ప్రతిపాదించినటువంటి శంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇక్కడ ఈ రెండు కూడా ఏకమయ్యి ఒకే వస్తువు. అంటే ఏకం అనేకం భవతి. దాన్ని శివరామ దీక్షితులు వారు ఏం చెప్పారంటే దీన్ని ప్రత్యక్షంగా ఇదే సత్యము, ఇదే నిజము, ఇదే జ్ఞానస్వరూపమైనటువంటిది, సత్యమైనటువంటిది, అనంతమైనటువంటిది, జ్ఞానస్వరూపమైనటువంటిది అని చెప్పినటువంటి దీన్ని, ఈ వస్తువుని శివరామ దీక్షితులు వారు ఏం చెప్పారనంటే ఇది తనువుతో వచ్చి తనువుతో వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా నిత్యము కాదని చెప్పి దాన్ని ఎరుకగా అభివర్ణించాడు. ఇదే ఎరుక అని చెప్పేసాడు. ఇప్పుడు ఆ ఎరుకంటే ఏమిటి అనేటువంటిది భద్రాద్రి రామసత్తులో ఒక పద్యాన్ని మీకు నేను వినిపిస్తాను. ఎరుక లక్షణాల గురించి ఎన్నో చెప్పారు అనుకోండి మఠం నుంచి కూడా. చైతన్యమనియన్న స్వస్వరూపం వన్న సాక్షి అన్న, ఈశ్వరుడని అన్న, ఎల విష్ణువని అన్న, పరమాత్మయని అన్న, బ్రహ్మమన్న, ఆదిశక్తిని అన్న, ఆనందమివి అన్న, పరమ పదంబన్న, ప్రకృతి అన్న, మాయకే ఎన్ని బహునామధేయములను బట్ట బయలందు ఒక పేరు పుట్టలేదు.
ఇప్పుడు మీరు దేన్ని ఆరాధిస్తారు? మీరు దేన్ని ఆరాధించాలనుకున్నా, దేనికి నమస్కారం చేయాలనుకున్నా కూడా మాయకే నమస్కారం చేయవలసి వస్తుంది తప్ప ఈ మాయ తప్ప కూడా ఏం కనపడతలేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ మాయ కనపడుతుంది. నువ్వు కాశీ వెళ్ళినా ఇదే మాయ. గురించి అనేక రకరకాలుగా కూడా కాశీపురము గయా కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడు జగన్నాథము ద్వారకా మధురలు ధర్మపురియు దివ్య స్థలములన్నీ తిరిగి సేవించిన పలుకునాదేముడు పలుకడేమి పలికి బోధించెడి పరమ సద్గురు చేరి అయ్యా నాగతిని చెప్పమనగలేక మాయ విభ్రాంతిలో దిక్కి మనుజులంతా జనన మరణములేనట్టి జాడగనరు. ఈ సృష్టి అంతా కూడా పరిశీలన చేస్తే జనన మరణముతో కూడుకున్నటువంటిది. కానీ సృష్టి, స్థితి, లయము ఈ 3 లక్షణాలు ఉన్నాయి. ఆ సృష్టిలో ఒక అంశం కాబట్టి మనకి ఆ 3 లక్షణాలు ఉన్నాయి. రావడం, పెరగడం, పోవడం, ఈ 3 లక్షణాలు తోడుకు అంతే. ఎంత అంటున్నారు పూజించే ఆ విష్ణువు మాయ, రాముడు మాయ, శివుడు మాయ, పరమాత్మ అంటావా అది మాయే, దేవుడు అంటావా అదే మాయ, మొత్తం సమస్య అంతా కూడా మాయే. మరి మాయకాయంది ఏముంది అయ్యానంటే ఉన్నది ఒక తత్వము అని చెప్పి వస్తువు అని అంటానికి కూడా వస్తువు కానటువంటిది దాన్ని ప్రతిపాదించారు శివరామ దీక్షితులు వారు. దాని పేరే ఆ దేవుడి పేరు. దేవుడు అని అంటున్నా నేను, అదే మనకి దేవుడు. ఎందుకంటే మనది హేతువాదం కాదు, ఇంకోటి కాదు. దేవుడు ఉన్నాడని అంగీకరిస్తున్నాం మనం. ఆ దేవుడు ఎవరయ్యానంటే ఆ దేవుడిని ప్రతిపాదించాడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడయ్యా అంటే సమస్తము వ్యాపించి తనకు తానుగా సూది మనమోప సందు లేకుండా సర్వము నిండి ఉన్నటువంటిది. ఈ ఎరుక యొక్క సంగతి తెలియనటువంటిది ఉన్నటువంటి దాన్ని ఎరిగించాడు. అది ఎలాగుందయ్యానంటే కదలనిది కదలదన్నాడు, కదిలిక గలదనిన దాని కగుపడుతు మొదలు, కదిలిక లేదది గావున ఇది పరమ రహస్యం ఎవ్వరు ఎరుగరు దీనిని. అంటే చలాచలములతో కూడుకున్నటువంటి జగత్తు యొక్క స్వరూపం ఒకవైపు, కదలనేటువంటిది ఒకవైపు. కదలనిది కదలదన్నాడు, కదిలిక గలదనిన దానికి అగుపడదు మొదలు. అంటే దానికి యొక్క మూలం లేకుండా వచ్చినటువంటి తత్వం కాబట్టి అది మూలం లేకుండా వచ్చినటువంటి దాన్ని ఎరిగి కదలనటువంటి దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి దానికి అది తెలియబడాలనంటే అది ఎరుక కానటువంటిది, నేను లేనటువంటిది, సర్వ సృష్టికి కూడా విలక్షణమైనటువంటిది. దాన్ని తెలియబడాలనంటే గురువు కావాలి. గ్రంథాలు చదువుకుంటే మామూలుగా వచ్చేటటువంటిది కాదు, పుస్తకాలు మామూలుగా చదివితే వచ్చేటటువంటిది కాదు, పోషణ పెడితే వచ్చేటటువంటిది కాదు. కేవలం ఎవరి వల్ల అది తెలియబడుతుందనంటే పరమ రహస్యము ఎవ్వరెరుగరు దీనిని, కనుక దీనిని గురువు ద్వారానే మనం తెలుసుకోవాలి అని చెప్పి చక్కగా ఆయన వివరించి ఈ అచల పరిపూర్ణ తత్వాన్ని ప్రతిపాదించాడు శివరామ దీక్షితుడు. అంతకుముందు నుంచే ఉందనుకోండి, దాన్ని ఎక్కువ ప్రచారంలో తీసుకొచ్చినటువంటి వారు శివరామ దీక్షితులు వారు. అంచేత ఇక్కడ ఎరుక పరిపూర్ణమైనటువంటి 2 వస్తువులు. ఒకటి 3 కాలములు యందు లేనటువంటిది, 3 కాలములు యందు ఉన్నటువంటిది ఒకటి. 3 కాలములు యందు స్థిరముగా ఉండి శాశ్వతంగా ఉండి ఉన్నటువంటిది బట్టబయలు, 3 కాలములు యందు లేనటువంటిది ఈ మాయ.
ఒకప్పుడు మళ్ళా పెరిగి ఒకప్పుడు కనిపించకుండా పోతుంది. కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎరుక లేదు అని చెప్పి నిర్ణయం చేశారు. అంచేత ఈ రహస్యాన్ని మనం తెలియబడాలని అంటే ఏది తెలుసుకుంటే ఈ ఎరుకకు మరలా ఈ పుట్టుక అనేటువంటిది లేదో ఆ తత్వాన్ని ఎరిగించడమే ఆ గురువు ద్వారా తెలుసుకోవాల్సిందే. కానీ అన్యదా ఇది మామూలు ఇంకొక విధంగా సాధ్యం కాదు. అందుగురించి అని చెప్పేసి ఎవరైతే గురువు ద్వారా గురువుకి 4 విధమైన సేవలను నిర్వర్తిస్తూ గురువుని ప్రశ్నిస్తూ గురువు దగ్గర ఉన్నటువంటి రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి దానికి ఒక కందార్థంలో చెప్తాడు ఆయన. శతపత్రాప్తుని పొడగని అతిరయమున తిమిరమేగే అట్లతొలిత గురుకృప కలిగిన మతిమంతుని చూసి ఎరుక మరి నిల్వబోదు సంశయముని మది నిల్పరాదు స్మృతులందు ఇతిహాసములయందు సతతము శ్రమపడి వెదకిన ఈ ఎరుక మరి కానరాదు అంటాడు. ఉంటే కదా కనపడ్డానికి అది. అంచేత గురుకృప కలిగి ఉండాలంటాడు. అంటే గురువు యొక్క కృప నీ మీద కలగాలి, నీ పైన ఉండాలి. గురుకృప అనేది ఎట్లా ఉంటుంది, ఏ రకంగా సంపాదించుకోవాలి ఆ గురుకృపని అంటే ఆ పని అంతా కూడా చేయవలసిన పని అంతా కూడా ఎవరిది? ఆ మర్మధర్మాలని రెండింటిని కూడా తెలుసుకోవాలనుకున్నటువంటి ఆ శిష్యుడి యొక్క కర్తవ్యం ఏమిటనంటే గురువు యొక్క అట్లా ఉన్నటువంటి శిష్యుడిని మామూలుగా గురువు గారు మెచ్చి ఎప్పుడో ఒకప్పుడు ఆయనకి దయ రాకపోదు. అతనికి దయ వస్తే అర నిమిషమున స్థితి నీకు కుదర్చు సిగ్గు విడిచి కొలువు మానీతి సాలి అంటాడు. అభిమానాలతో కాకుండా అభిమాన రహితుడు అయి సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడైనటువంటి గురువే పరబ్రహ్మస్వరూపమని చెప్పేసి భావించి ఆ గురువుకి 4 శుశ్రూషలు లోలతగా వించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకపు జోలి విడుము ఇంతే చాలన్నా నీతో ఇది మరువ కన్నా అని చెప్పేసాను అంటాడు. అంచేత ఎక్కడితోటి నేను కొంచెం స్టాప్ చేస్తాను. ఎందుకనంటే మాట్లాడతాను. ఈ మధ్యన పూజలు లేవు, ఎక్కడ ఒకరికొకరు పలకరించుకోవడాలు లేవు. నిజంగా ఈ రోజున మహా ఆనందంగా ఉంది. ఎందుకంటే గోపాలకృష్ణ వస్తాడు, లేదా ఇంకొకరు వస్తారు, మామూలు సత్యనారాయణ వస్తాడు, వీళ్ళందరూ వస్తారు కదా. వాళ్ళందరినీ కూడా కలిసి ఒక్కసారి మాట్లాడుకుంటే ఆ పొందే అటువంటి ఆనందం అది మన ఇంటి దగ్గర కూర్చుంటే మనకు దొరకదు. అది ఇటువంటి ఆనందాన్ని పొందేటటువంటి ఒక మార్గాన్ని ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆ సత్యనారాయణ గారికి మరి ఆ సద్గురుమూర్తి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, శక్తి, సౌభాగ్యము అంతా కూడా కలగజేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి నేను భావిస్తూ ఆఖరిగా ఒక కందార్థాన్ని చిన్న విషయం చెప్పేసి నేను అంటే కాబట్టి అలా అనుకోవడానికి అవకాశం లేనటువంటి టైం ఎంత చూడమ్మా. వినుమునే నన్ను చుయ్యరిగే తను వందున లేక బయలు తానిండినదవు కనుగొని మది కనుగొని ఈ తనువును విడనాడు మింతే తడవేలానోయి ఈ పనికింకా గడువేలానోయి. వినుము నేనన్ను చుయ్యరిగే తను వందున లేక బయలు తానిండినదవు కనుగొని మది కనుగొని ఈ తనువును విడనాడు మింతే తడవేలానోయి ఈ పనికింకా గడువేలానోయి. అనుమానముంటే నీ వరయము శివ మాట యందు నీకు అనుమానం వస్తే
శివరామ దీక్షితుల వారు రచించినటువంటి అచల పరిపూర్ణ ఆ మహాగ్రంథాన్ని కూడా పరిశీలన చేయమని చెప్తున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ దేశికుల వారు జనాలకు చెప్తున్నాడు, ఉన్నటువంటి గురువులకు, భక్తులందరికీ కూడా. తడవు చేయొద్దంటాడు. తడవు అంటే ఇంకా ఆలస్యం చేయొద్దు అంటాడు. అనుమానం వస్తే నీకు ఇంకా ఆలస్యం చేయకును, ఆ గ్రంథం పరిశీలన చేయి. ఏం చెప్తున్నాడు అక్కడ ఆయన? వినుము నేనన్ను చెయ్యరిగే తను వందున లేక బయలు తానిండినదో. ఈ వాక్యం గురించి చెప్పడానికనే నేను ఈ పద్యం ఎత్తుకున్నాను. వినుము నేనన్ను, నాయనా వినరా, నేనన్ను ఎరిగే అంటే సమస్తాన్ని గుర్తించేటటువంటి అది అందున లేక, దీనందున లేక, అది దానందున లేక అని సంశయం. వినుము నేనన్ను ఎరిగే తను అందున, తనువు అందున, లేకపోతే తనువు అందున అని అంటే ఒకరి యొక్క భావాన్ని చెప్తున్నాను, ఇంకొకరి యొక్క భావాన్ని కూడా చెప్తున్నాను. తనువు అందున, ఈ గుర్తెరిగేటటువంటి తనువులో ఈ పరిపూర్ణమనేది, ఈ బట్ట బయలు అనేది లేదు. సత్యనారాయణ విను కొంచెం. గుర్తెరిగే తనువందున బయలు లేక, ఈ తనువులో బయలు లేక తానిండినదవు. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తున్నాను. వినుము నేనన్ను ఎరిగే తనువు అందున లేక, దేనేందు? ఆ బట్ట బయలు లేక, ఆ బట్ట బయలు లేక, ఆ బట్ట బయలు అంతటా నిండి ఉన్నది. ఇంకొక దర్శనం ఏంటి? తనువు అందున లేక బయలు. ఈ తనువులో, ఈ గుర్తెరిగే తనువులో బయలు లేక అని చెప్పేసి ఒకరు చెప్పినటువంటి విషయాన్ని చెప్తున్నాను. తనువులో, ఆ తనువులో బయలు లేకపోతే అంతటా ఉందని చెప్పేసి ఎట్లా చెప్పగలుగుతున్నావు నువ్వు? ఏ తనువు అయితే మూలము లేకుండా వచ్చినప్పుడు తనువు ఏదైతే ఉందో, ఏదైతే ఎరుకని చెప్తున్నావో ఆ ఎరుక పరిపూర్ణమైందు లేక అంతటా ఆ పరిపూర్ణమే నిండి ఉన్నది. తను అందున లేక బయలు తానిండినదవు. కనుగొని మరి కనుగొని ఈ తనువును విడనాడు మింతే తడవేలాను ఈ పని కింకా గడువేలాను. ఏమైనా చిన్న సందేహం ఉన్నట్లయితే మూల రామాయణంలో వెళ్ళిపోవాలి. మళ్ళా రామాయణం నేను చెప్తున్నాను, చెప్పిన తర్వాత నేను చెప్పిన మాట మీద కూడా నీకు సందేహం ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు ఉపాధ్యక్షులైనటువంటి సోదరులు దయానంద జగపతిరావు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను.